ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం నిన్న ఏదైతే ఈ బీఆర్ఎస్ దుద్యాల మండల అధ్యక్షుడు భోగమోని సురేష్ ఈ వేరుశెనగలో ఫ్రాడ్ జరిగిందని ఆరోపణలు చేసిండు. దాని మీద నిజ నిర్ధారణ ఏందో తెలపడానికి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం మా యూత్ కాంగ్రెస్ నాయకులతో పాటు ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ వేరుశెనగ అనేది నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ కింద 100% సబ్సిడీతో 560 క్వింటాలు రావడం జరిగింది. అలాగే బ్లాక్ లెవెల్ డెమోరేషన్స్ కింద 50% సబ్సిడీతో 330 క్వింటాల్స్ రావడం జరిగింది. దీని రేటు వచ్చి 6,033 రూపాయలు. దాని టోటల్ వాల్యూ 53,69,370 రూపాయలు. కానీ నిన్న ఈ సురేష్ మాట్లాడుతూ ఏం చెప్పిండంటే 1,20,00,000 ఫ్రాడ్ జరిగిందని నిన్న ఆరోపణలు చేసిండు. బిడ్డ సురేష్ ఎక్కడ ఆరోపణలు చేసిందో నేను నిరూపించాలి. అలాగే మా నాయకుల మీద ఆరోపణలు చేసిండు, ఇందులో వాళ్ళ ప్రమేయం ఉన్నది, వాళ్ళు ఇంత ఫ్రాడ్ చేసిందని ఆరోపణలు చేసిండు. బిడ్డ ఖబర్దార్ సురేష్, నీకు సూటిగా హెచ్చరిస్తూ ఉన్నాం. నీవు నిజంగా ఆరోపణలు చేస్తున్నావు కదా, ఎక్కడ ఫ్రాడ్ జరిగిందో చూపించాలి. నీకు దమ్ ధైర్యం ఉంటే లేనిపోని నిందలు వేసి మా నాయకుల మీద నిరాధారమైన ఆరోపణలు ఇప్పటికైనా మానుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. అలాగే కొందరు అధికారులను టార్గెట్ చేస్తూ వాళ్ళని సస్పెండ్ చేయాలి, అది చేయాలని మాట్లాడుతూ ఉన్నాడు. ఇందులో మా నాయకులు ఎలాంటి ప్రమేయం ఉన్నా వాళ్ళ మీద తక్షణమే చర్యలకు మా అధిష్టానం రెడీగా ఉన్నదని మరోమారు సూచిస్తున్నా. ఈ టీఆర్ఎస్ నాయకులు మా రేవంత్ రెడ్డి అన్న చేస్తున్న అభివృద్ధిని ఓర్చుకోలేక వాళ్ళ మనుగడ సాధ్యం కాదు అని భావించి అదేదో ఫ్రస్ట్రేషన్లా మా నాయకుల మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ చిల్లర ఆరోపణలు చేస్తే ఊరుకునే లేదు సురేష్. ఈ సందర్భంగా నీకు ఇదే హెచ్చరిస్తున్నాం. కాబట్టి నిజ నిర్ధారణ ఏదో చూసుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా నీకు సూచిస్తూ ఉన్నాం. మీరు అభివృద్ధికి సహకరించండి అంటే ఏమన్నా సూచనలు చేసేది ఉంటే తెలియపరచండి, కానీ అభివృద్ధికి అడ్డుపడుతూ లేనిపోని ఆరోపణలు మానుకోండి. ఇకనైనా మీ ఈ అభివృద్ధిని ఓర్వలేకనే మీ పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఈరోజు నీ మాట్లాడితే పెద్ద నాయకుడిని అయిపోతావు అని ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నావు. కానీ ఈ అభివృద్ధికి సహకరించు. మీ టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా సహకరిస్తే సంతోషమే, కానీ లేనిపోని ఆరోపణలు ఇకనైనా మానుకొని మన కొడంగల్ కాన్స్టిట్యూన్సీ మొత్తానికి లేక ఒక అవకాశం వచ్చింది. అప్పుడు ఎప్పుడో అచ్యుతారెడ్డి మంత్రిగా ఉన్నారంట మన చిన్నతనంలో, మనకు తెలియదు అప్పుడు. తర్వాత అనేక నందారం వెంకటయ్య, సూర్యనారాయణ, గురునాథ్ రెడ్డి ఉన్నప్పటికీ వాళ్ళు కేవలం ఒక ఎమ్మెల్యేలుగా పనిచేసిర్రు. కానీ 2 సార్లు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా అయిన తర్వాతనే కొద్దిగా మార్పు జరిగింది, అభివృద్ధి చెందింది. ఇప్పుడు మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. మన ప్రాంతానికి ముఖ్యమంత్రి ఈరోజు నా ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి మనం ఎలాంటి పనులైనా చేసుకోగలుగుతాం. ఆయన ప్రజానాయకుడు, ఎప్పుడు పోయినా అందరికి అందుబాటులో ఉంటాడు, ఏ సమస్యనైనా పరిష్కరిస్తాడు. మనకు ఎల్లవేళలా. అలాగే మన ఇన్ఛార్జ్ తిరుపతన్న గిట ఎల్లవేళల కొడంగల్లో అందుబాటులోనే ఉంటాడు. కాబట్టి మీరు ఏదైనా చేసేది ఉంటే అభివృద్ధికి తోడ్పడండి, తప్పిస్తే లేనిపోయిన ఆరోపణలు చేసి ఎవరిని అధికారాన్ని టార్గెట్ చేసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఏదో ఆరోపణలు చేస్తుంటే ఈ ఆరోపణలు మానుకోవాలి. ఇకనైనా ఈ సందర్భంగా మీకు ఇదే హెచ్చరిస్తూ ఉన్నాం. అభివృద్ధిలో తోడుగాండి, అంతే తప్పిస్తే లేనిపోయిన ఆరోపణలు చేస్తూ నిరాధారణ ఆరోపణలు చేస్తూ మా నాయకులపైన కానీ అధికారులపైన కానీ ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇక మీదట ఈ యూత్ కాంగ్రెస్ మీ ఎంబడే ఉంటుంది ఇక ఎప్పటి నుంచి ఆరోపణలు చేస్తే. కాబట్టి ఈ ఆరోపణ మానుకొని మా అభివృద్ధిని సహకరించండి, అంతే తప్పిస్తే ఈ అధికారులపైన కొంతమంది నీవు గురించి తెలుసు, నీవు ఏం చేసినావు. మొన్న లాచర్లో జరిగిన సంఘటనలలో నీవు రైతులను ఉసగొల్పి వాళ్ళని చేపించి దాడులు చేపించి అధికారులపైన వాళ్ళని జైలు పాలు చేసిన ప్రత్యేక పాత్ర అందులో నీదే సురేష్. కాబట్టి ఇకనైనా పనులు మానుకొని మాకు అభివృద్ధికి సహకరించని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా, మా నరేందర్ రెడ్డి మమ్మల్ని అడగడం లేదు, పట్టించుకోవడం లేదు అని లాస్ట్కి వస్తే మీ ఎమ్మెల్యేని గిట్ట బ్లాక్మెయిల్ చేస్తున్న ఆయన ఇప్పుడు మళ్ళీ నీవే ఆరోపణలు చేస్తే సిగ్గుచేటివి. కాబట్టి దయచేసి నీ ఈ చిల్లర ఆరోపణలు మానుకొని సూచిస్తున్నా. ఈ మండలిని బాగా అభివృద్ధి చేస్తుండే, ఈ ఒక నియోజకవర్గంని ఒకటి అభివృద్ధి చేస్తుండే, ఇక్కడ హబ్బు ఒకటి పడుతుంది అక్కింపేటలో. ఇక్కడ ఉన్న సురేష్ మా అభివృద్ధిని చూసి
చూసి తట్టుకోలేక మా మండల లీడర్ల పైన ఏదో ఒక బురద చల్లితే అయిపోతుందని ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో చెప్తుండు. ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఆ 1,20,00,000 ఏదో ఫ్రాడ్ జరిగిందని చూపిస్తుండు. ఆ ఏడుందో వచ్చి చూపిస్తే కూడా మేము ఆ టీఎస్ నాయకులకు మేము చెప్తున్నాం కదా, వాళ్ళ కాళ్ళ దగ్గర వచ్చి మేము కూడా ఉంటాం. అంత ఫ్రాడ్ జరిగితే మా మండల్లో వచ్చి మీరు చూపించాలని కూడా కోరుకుంటున్నాం.